తమ అధినేత ఊహించని విజయంతో తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న ఆనందం వారిలో కనిపిస్తోంది. ఇక అక్కడి విజయాలు ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది డీటెయిల్స్ మాకు గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తంగా కనీవిని ఎరగని విజయాన్ని తమిళనాట విజయ్ లిఖించారు. మొత్తంగా విజయ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే త్రిష కూడా అక్కడికి చేరుకున్నారు. ఇంకా రాజకీయ సినీ రంగ ప్రముఖులు ఎవరైనా విజయ్ నివాసానికి చేరుకోబోతున్నారా? ఏం జరుగుతుంది? నిన్న మొన్నటి వరకు ఒక సినీ హీరో ఇల్లు కాస్త ఈరోజు తమిళనాడు సీఎం ఇల్లు అవుతుంది అన్న టాక్ అయితే చక్కెర్లు కొడుతోంది. సో ఆ విధంగానే అక్కడ భద్రతను కూడా కట్టుదిట్టం చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఏంటి అక్కడ సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? వంశీ, మొత్తం మీద అంటే ఇవాళ ఉదయం నుంచి కూడా జరిగినటువంటి ఏదైతే ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మనం చూస్తే కన్నా సుదీర్ఘంగా అంటే 40 సంవత్సరాల పాటు కూడా ఇక్కడ డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు ఏ విధంగా ఏకచక్రాధిపత్యం వ్యవహరించారో దానికి దెబ్బ కొట్టే విధంగా విజయ్ తీసుకొచ్చినటువంటి టీవీకే పార్టీ సంచలనాలు అంటే మొత్తం 234 నియోజకవర్గాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా 109 స్థానాల్లో వాళ్ళు లీడ్లో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మరికొన్ని స్థానాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇది జరిగిన వెంటనే ఒక్కసారిగా ఇది మన ప్రస్తుతానికి ఒకసారి చూస్తే ఇక్కడే లోపల విజయ్ గారి ఇల్లు ఇదే ఈ నివాసంలోనే ఆయన ఉంటారు. బట్ కాసేపటి క్రితమే త్రిష గారు కూడా ఇంట్లోకి ఇక్కడికి రావడం జరిగింది. అంటే సెలబ్రేషన్లో జరుపుకోవడానికి. ఒకవైపు వీళ్ళ ఇంటి వద్దన ఈ రకమైన పరిస్థితి కొనసాగుతుంటే ఒకసారి మనం చూడొచ్చు. పోలీసులు కావచ్చు, అదేవిధంగానే హై సెక్యూరిటీ అంటే ఇవాళ ఉదయం వరకు కూడా, ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎక్కడా కూడా సెక్యూరిటీ పరంగా కూడా ఎక్కడా కూడా లేదు. కేవలం పరిమిత సంఖ్యలోనే సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. అంటే పార్టీ పెట్టిన తర్వాత నుంచి కూడా ఎన్నో రకాల సభలు సమావేశాలు జరిగిన సందర్భంలో కూడా కొన్ని రకాల ఇష్యూస్ ఉన్న కారణంగా ఆయనకి ఇబ్బందులు గురి చేశారు. కానీ అవన్నీ దాటుకొని అంటే ముందుకు తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో మంచి అభ్యర్థులు నిలబెట్టిన తర్వాత కొన్ని అంటే సూపర్ 6లో భాగంగా కొన్ని రకాల కార్యక్రమాలు ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లిన సందర్భంలో ఊహించని స్థాయిలో ఇవాళ మెజార్టీ ఆయనకు రావడం జరిగింది. అందువల్లనే పెద్ద మొత్తంలో ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఇందాక మనం ఇవాళ ఉదయం నుంచి కూడా ఐన్యూస్లో వాళ్ళ అంటే పార్టీ కార్యాలయాల వద్ద కావచ్చు, లేదంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఆ పార్టీ నేతలు కార్యకర్తలు వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అదేవిధంగానే దేశవ్యాప్తంగా అంటే అభిమానులకు అందుకు చూపించే ప్రయత్నం చేశాం. బట్ ఇప్పుడు మనం చూస్తే కన్నా హై సెక్యూరిటీ పోలీసులు కూడా. వంశీ చెప్పండి. ఓవైపు విజయం, ఈరోజు త్రిష బర్త్డే, అదేవిధంగా జననాయకన్, ఇటు త్రిష రెండు కూడా హ్యాష్ ట్యాగ్ లో హోరెత్తుతున్న పరిస్థితి. సో ఏంటంటే విజయ్ అభిమానులు ఏమనుకుంటున్నారు? సో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి కూడా టాక్ వినిపిస్తోంది. సో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఫ్రెండ్ అంటే వీడేరా అన్నట్టుగా కూడా ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి వీళ్ళ స్నేహం గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ అంటే ఇలా అంటే ఎందుకంటే ఇవాళ ఏదైతే మొత్తం మీద ఇవాళ ఉదయం నుంచి కూడా అన్ని చోట్లలో కూడా ఈ కౌంటింగ్ జరిగే సందర్భంలోనే నిన్న తిరుమలకు చేరుకుని కూడా తిరుమల శ్రీవారిని త్రిష దర్శనం చేసుకోవడం జరిగింది. అదే సందర్భంలోనే ఆమెకి ఇవాళ పుట్టినరోజు. అదే కాకుండా కౌంటింగ్ కూడా ఈరోజు జరుగుతున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీకే పార్టీ విజయం సాధించాలి, అదే కాకుండా రాష్ట్రానికి ముఖ్యమంత్రి విజయ్ అవ్వాలంటూ కూడా ఆమె ఇవాళ ఉదయం తిరుమలలో కూడా మాట్లాడడం జరిగింది సన్నిహితులతో కావచ్చు. అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత ఇక్కడికి కాసేపటి క్రితం ఇక్కడ చేరుకొని ఇదే హౌస్లో ఆమె విజయ్తో కూడా మాట్లాడుతున్నారు. అంటే కంగ్రాట్స్ చెప్పడం కానీ ఆల్ ద బెస్ట్ చెప్పడం కానీ ఇవన్నీ కూడా ఆమె ఇక్కడికి రావడం జరిగింది కాసేపటి క్రితం. అయితే మీడియాతో కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత ఒకసారి చూస్తున్నట్లయితే కన్నా అంటే ప్రచారం కూడా కొద్ది రకాలుగా జరుగుతుంది. 2 స్థానాల్లో విజయ్ అంటే ఈసారి నిలబడ్డాడు కాబట్టి 2 స్థానాల్లో ఆయన గెలుస్తాడు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఏదైనా సరే అంటే పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పాటు అయితే గాన ఒక స్థానంలో రాజీనామా చేసి మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు పెట్టి త్రిషాను కూడా అక్కడ నిలబెట్టే రకంగా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఆ రకంగా క్యాబినెట్లోకి తీసుకుంటే రకరకాల ఈక్వేషన్స్ ఇక్కడ పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా ఇట్లా డిస్కస్ చేసుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఊహాగానాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. బట్ ఏదైనప్పటికీ కూడా వాళ్ళ ఇంటి వద్ద మాత్రం ఎక్కువగా కార్యకర్తలు నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ముఖ్యమైన కుటుంబ సభ్యులు త్రిషాతో పాటు ముఖ్యమైన వాళ్ళ సన్నిహితులు కుటుంబ సభ్యులు త్రిషాకు సంబంధించిన స్నేహితులు వాళ్ళందరూ కూడా కాసేపు క్రితం విజయ్తో నేరుగా వెళ్ళి లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ కూడా వాళ్ళతో కంగ్రాట్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఇవాళ ఉదయం నుంచి లేనటువంటి పోలీసులు కాసేపు గంట క్రితం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని ఈ ఇంటికి సంబంధించి మొత్తం కంప్లీట్గా
చూస్తున్నట్లయితే కనుక కంప్లీట్గా మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ అధికారులకు అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. అంటే కాబోయే సీఎం తమిళనాడుకి సంబంధించి విజయే, ఇందులో ఎక్కడ కూడా మనకు అంటే డోకా లేదు. ఖచ్చితంగా ఇప్పటికే 190 స్థానాల్లో ఆయన లీడ్లో ఉన్నాడు కాబట్టి ఇంక మిగిలిన స్థానాలు కావచ్చు లేదంటే ఏదైనా సరే కొన్ని రకాల చర్యలు తీసుకొని ప్లానింగ్స్లో భాగంగా వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్ బి కింద కొన్ని పార్టీలతో అంటే పొత్తు ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎమ్మెల్యే